ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఈ రోజు మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. మాట తూలితే మంటలే. ఏపీ రాజకీయాల్లో నిన్నటి వరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ వారు వీరు అన్న తేడా లేకుండా ఇళ్లలోని ఆడవాళ్లను కూడా వదలకుండా శీలహానానికి పాల్పడేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు వ్యాపించింది. బీజేపీ ఎంపీ తన మెడలో నూలుదండ వేయడంపై ట్రోలింగ్ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంలో న్యాయం ఉంది. అయితే ఒక మహిళ అయి ఉండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు. విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల కూడా సానుభూతి ఏర్పడింది. ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. కేటీఆర్ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవాల్సి రావడానికి అతనే కారణం అంటూ నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. దీంతో సినీ పరిశ్రమ మండిపడింది. సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్టుగా చెవులతో విన్నట్టుగా ఏదేదో మాట్లాడారు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మ పరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సుకరమైన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పడం అవసరం. బేషరతు క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైనా తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉంది. నాగార్జున ఇప్పుడు సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పరువు నష్టం కేసులో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే తన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవలసి వచ్చింది. పరువు నష్టం కేసులు త్వరితగతిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారు. రవీంద్ర భారత్ లో జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ ఉన్నారు. నిర్వాసితులను అనాథల్ని చేయం. మూసి పరివాహక ప్రజలు ఆందోళన చెందొద్దు. ఆదుకుంటాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం. 10,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం. ప్రతిపక్షాలుగా సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం. కేసీఆర్, కేటీఆర్ ఆస్తుల్లో సగం ఇవ్వగలరా? సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకెళ్లి చిప్పకుడు తినడం ఖాయం. కాకా స్ఫూర్తితో ముందుకు సాగుతాం. వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం పై పరువు నష్టం దావా వేస్తా. అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను. మూసి నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ. మూసి గబ్బంత సీఎం మంత్రుల నోట్లోనే ఉందన్న కేటీఆర్. హైడ్రాకు చట్టబద్ధత గెజిట్ విడుదల. హర్యానా హస్తానిదే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో సంపూర్ణ ఆధిక్యం. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి 27. ఎస్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు. ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు. 8న 2 రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు. హర్యానాలో 61.19% పోలింగ్. గత ఎన్నికల కంటే 7% తక్కువ. హర్యానాలోని జులానాలో ఓటు వేసిన అనంతరం తల్లితో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ రెజ్లర్ వినేష్ ఫోగాట్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్. ఛత్తీస్గఢ్ లోని దంతెవాడలో మావోయిస్టుల మృతదేహాలు. మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి. 30 తుపాకుల స్వాధీనం. దంతెవాడకు మృతదేహాలు, 15 మృతదేహాల గుర్తింపు. వీరిపై 1.30 కోట్ల రివార్డు. అబూజ్మాడ్ లో 50 నుంచి 70 మంది ఉన్నట్లుగా సమాచారం రావడంతో బలగాల కూంబింగ్. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGS 6 బెటాలియన్ సభ్యులు. మృతుల్లో తెలంగాణ వారెవరూ లేరు వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్ రాజన్. మావోయిస్టుల చూపు తెలంగాణ వైపు. దండకారణ్యం ఎంతో మాత్రం సురక్షితం కాదనే ఆలోచన. తెలంగాణలో బలమైన స్థావరాల ఏర్పాటుకు ప్రణాళిక. ఆసన్న క్షేమమేనా? స్వగ్రామంలో ఆందోళన. కుటుంబాన్ని బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్. లక్షల్లో అప్పులు చేసిన కొడుకు. పొలం అమ్మి 5 లక్షలు తీర్చిన తండ్రి. మిగిలిన 7 లక్షలు స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షల కొడుకు ఖాతాలో. ఈ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ లో పోగొట్టిన కొడుకు. తీర్చే మార్గం లేక ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు, కొడుకు ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లాలో ఘటన. మహారాష్ట్రలో బంజారా విరాసత్ మ్యూజియం ప్రారంభంలో మోదీ. రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురు చూపులు. కాంగ్రెస్ హామీలు బూటకం. కర్ణాటకలో ఆ పార్టీ సర్కార్ సాగు ప్రాజెక్టులు ఆపేసింది. ప్రధాని మోదీ ఆరోపణలు. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20,000 కోట్ల బదిలీ. కోర్టు ధిక్కరణ నోటీసులు. ఇంజనీరింగ్, మాపాప్ కౌన్సిలింగ్, మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉన్నత అధికారులకు హైకోర్టు. మేమంతా కొండ సురేఖకు అండగా ఉంటాం. వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఆమెపై దాడి ఎందుకు? ఈ అంశం ఇంతటితో ముగిస్తే మంచిదన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి
ప్రధానమైనటువంటి వార్తలు.